జరిగినటువంటి సంఘటన గంధాల మసూర్ గారు ఎమ్మెల్యే గారు మేము బెంతూరుల పైన అతను రఘురామకృష్ణరాజు గారికి లెటర్ ఇచ్చారు. ఇదే సమస్య పైన మేము అశోక్ గారికి వెళ్ళి తెలియజేయడానికి మేము వెళ్ళాం ప్రజా దర్బార్ తరఫున. అతనేం చేశారు, ఒక వ్యక్తి కడుపు మట్టి అడిగారు, అయ్యా మీరు మాతో పాటు డిస్కస్ చేస్తామంటే విషయమే అవత వ్యక్తి కూడా తెలియజేయాలి కదా అని అన్న మాటకి కోపంతో ఊగిపోయి అతను నచ్చే విధంగా అతనికి నువ్వెవడవరా నన్ను అడగడానికి, నువ్వెవడవరా నన్ను క్వశ్చనింగ్ చేయడానికి అనేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇదేనయ్యా అశోక్ గారు, 3 తరాలుగా మీరు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు మీరు చేసినటువంటి కార్యక్రమాలకు మీకు ప్రభుత్వ వీపుగా ఇస్తే ఇదేనా మీరు మాట్లాడేది? మీకు ఇదేనా సంస్కృతి? మా సంస్కృతి కానీ మా సాంప్రదాయాలు కానీ మా కట్టుబాట్లు కానీ మీకు తెలుసా ఎమ్మెల్యే గారు? తరువాత వాస్టెడ్ అన్న మాటలకి ఇది ఎక్కడ న్యాయం అయ్యా, ఇది ఎక్కడ ధర్మం అయ్యా? అంటే మీకు గిరిజనులు కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ కావాలంటారా? మీరు ఆఫ్ నాలెడ్జ్ కావాలి కాబట్టే ఈరోజు ఐటీడీ నిధులంతా కూడా మీలాంటి పెద్ద మనుషులు దోచుకుంటుంటే మేమేం చేయలేని స్థితిలో ఉన్నాం. మీలాంటి పెద్ద మనుషులే ఈరోజు గ్రానైట్ అంతా కూడా దోచుకుంటుంటే మేము అడగలేని స్థితిలో ఉన్నాం. ఆఫ్ నాలెడ్జ్ కాబట్టి ఆఫ్ నాలెడ్జ్ అంటారా? మీరు మా గిరిజనులు అంత సులభంగా మాట్లాడతారా? ఎప్పుడైనా మీరు డిస్కస్ చేయాలనే విషయం మీకు తెలుసా? మీకు 10 సంవత్సరాలుగా మీరు పోరాటం చేస్తున్నారు అంటున్నారు కదా. 10 సంవత్సరాలు చేస్తున్నప్పుడు మీరు ఏ రోజైనా మరి మమ్మల్ని సంప్రదించాలనే విషయం మీకు తెలియదా? మీకు ఇది ఎక్కడ న్యాయం అయ్యా అశోక్ గారు? నేను జరిగినటువంటి సంఘటన మేము ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్ళి మీ ఏ తహసీల్దార్కి వెళ్ళి మేము ఎక్కడికైనా ఒక వినతి పత్రం ఇస్తామంటే దాని వెనకాలంతా పోలీస్ డిపార్ట్మెంట్ గారు పంపిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అశోక్ గారు? ఇదేనా మీకు న్యాయమో ధర్మమో? మీకు ఇచ్చినటువంటి సంస్కృతి మేము చెప్పడానికి కూడా మమ్మల్ని నోరు దాటేయాలనే ఉద్దేశంతో, మా నోరుని నొక్కేయాలనే ఉద్దేశంతో కేవలం మీరే గొడవ రేపారు. అక్కడ కేవలం మీరే మమ్మల్ని రెచ్చగొట్టారు. ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం అశోక్ గారు? మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. తర్వాత అశోక్ గారు తక్షణమే మీరు మాకు బహిరంగ సమాపణ చెప్పాలి. తర్వాత ఎంతటితో జరగకపోతే అన్ని రాష్ట్రం అంతా కూడా మేము దీనికి ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెడతాం. నీకు ఒక ఎస్టీ వాడికి నీకు ఏలేదు చూపించేంత ధైర్యం అయ్యా నీకు చట్టాల గురించి న్యాయం గురించి మీకు తెలియదా? మీకు ఇన్ని రోజులు ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండేటప్పుడు మీకు రాజ్యం గురించి, మా హక్కుల గురించి, మా చట్టాల గురించి మీకు తెలియదా? మీకు ఇది ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం?